తెనాలి గంగానమ్మపేటలోని రోహిణి ఆసుపత్రిలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డయాబెటిస్ వల్ల కలిగే దుష్ఫలితాలను వైద్యులు వివరించారు. స్థానిక గంగానంపేటలోని రోహిణి ఆసుపత్రి వద్ద ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వినిల్ నేతృత్వంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి యువత స్వచ్ఛందంగా వచ్చి రోగులకు సహాయాన్ని అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయటమే కాక అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినిల్, పలువురు యువత పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వినిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్. ఇవాళ ప్రపంచ డయాబెటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ ఇన్సులిన్ అనేది మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఇవాళే అనమాట. బ్యాంటింగ్ అనే వ్యక్తి కనుక్కున్నారు. అండ్ ఆయన పుట్టినరోజు ఇవాళ. బ్యాంటింగ్ అనే ఆయన పుట్టినరోజు 1921లో కనుక్కున్నారు. అంతకుముందు షుగర్ వ్యాధికి అసలు చికిత్స అనేది ఉండేది కాదు. వస్తే పేషెంట్ చనిపోవడమే అనేది ఉండేదన్నమాట. ఫస్ట్ దీన్ని పంది కొవ్వు నుంచి తీశారనమాట, ఇన్సులిన్ని ప్యాంక్రియాస్ నుంచి. సో ఇవాళ మనం ప్రపంచ డయాబెటిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసిందే, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ రెండు కామన్ అయిపోయాయి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల జనరేషన్లో. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి WHO వాళ్ళు ప్రతి నవంబర్ 14ని వరల్డ్ డయాబెటిక్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిడ్జింగ్ ది గ్యాప్స్. అంటే పేషెంట్ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలామందికి వాళ్ళ షుగర్ ఉన్నట్టు కూడా తెలియదు. ఏదైనా దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడే బయటపడుతుంది అనమాట. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయాలన్నమాట. అంటే పేషెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేయించాలి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి, వంశపారంపర్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి, అండ్ కాంప్లికేషన్స్ అంటే కొంతమందికి పుండ్లు అయిన మానవు సరిగ్గా, అధికంగా మూత్రానికి వెళ్తుంటారు, అధికంగా దాహము, ఇవన్నీ ఉంటాయన్నమాట. తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటాయి. వాళ్ళకి వెంటనే టెస్టింగ్లు చేయడము, విలేజ్ లెవెల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఈ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. మా రోహిణి హాస్పిటల్లో ఇవాళ షుగర్ టెస్టింగ్ క్యాంపు అండ్ HbA1c అండ్ న్యూరోపతి క్యాంప్ పెట్టాము. అవసరమైన వాళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తాను.